హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. కానీ కొందరు చాలామంది ఇష్టంగా తినేది మేక పొట్టండి. ఇది బోటీ కర్రీ అని కూడా అంటారు. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా వండాలి అని ఒక్కొక్కటి చాలా క్లియర్గా చూపించి నేనైతే వంట చేస్తున్నాను. చూడండి, అందరికీ తెలిసిన ప్రాసెస్ అంటారు కానీ ఇది క్లీన్ చేయడం చాలా కష్టం. అబ్బో, వంట చేయలేము, అది పెద్ద ప్రాసెస్, బయట కొనుక్కుంటే సరిపోద్దని అనుకుంటారు. లేదండి, ఇది క్లీన్ చేయడం నిజంగా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే కొందరికి తెలియక ఇది ఎలా క్లీన్ చేసుకోవాలంటే నీళ్లు బాగా మరగబెట్టుకోవాలండి. నీళ్ళు బాగా మరగబెట్టిన దాంట్లో ఈ బోటీని ఆ ఏడు నీటిలో ఒక్క 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ నానబెడితే చాలండి. నీళ్ళైతే బాగా మరగాలి. బాగా పొంగులు వచ్చి నీటిలో ఇది వేసి 2 మినిట్స్ అలా ఉంచి బయటికి తీసి ఒక చాక్తో కానీ ఒక స్పూన్తో కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే చూడండి, ఎలా వీడియోలో ఎంత క్లియర్గా చూపిస్తున్నాను నేను. అలా వచ్చేస్తుందండి. జస్ట్ అలా పట్టుకుంటే ఆ పూతకున్న బ్లాక్ కలర్ అంతా వచ్చేస్తుంది. చూడండి, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇది అలా మొత్తం క్లీన్ చేసేసుకొచ్చండి. వైట్ వచ్చేస్తుంది మొత్తం అంతా, బ్లాక్ అనేది పోయి. ఒక్కసారి వీడియోలో నేను ఎలా చేస్తున్నాను అలా చూడండి. అందరూ ఇలానే చేస్తారు, కానీ కొందరు కొంచెం వేడి నీళ్ళు తక్కువగా పెడతారో, జస్ట్ వేడి నీళ్ళలో వేస్తారో, అప్పుడైతే చాలా కష్టం అవుతుంది, రాదు. నేను కూడా 2-3 సార్లు అలాగే చేశాను, రాలేదు. తర్వాత మా అత్తగారు వాళ్ళని అడిగితే ఇలా వేడి నీళ్ళు మరిగే దాంట్లో వేస్తే తొందరగా వచ్చేస్తుంది అని చెప్పారు. పేగులు ఉన్నాయి కదండి, పేగుల్ని ఒక ఈనుపుల్లతోటి తిరగేసుకుని అలా క్లీన్ చేసుకోవాలి. కొందరైతే చాకుతోటి చీల్చి కడుగుతారు, బట్ నేనైతే తిరగేసి బాగా క్లీన్ చేశానండి. అన్నిటిని వేడి నీటిలో శుభ్రంగా కడిగేసాను. చూడండి, ఎక్కడ కూడా ఏమీ తేడా లేకుండా అన్నీ నీట్గా తెల్లగా వచ్చేసినాయి. వీటిని మనం చిన్న చిన్నగా కోయకుండా కొంచెం పెద్దగానే కోసుకోవాలండి. ఎందుకంటే కూరలో ఉడికినప్పుడు అవి కనిపించాలి కదా మనకి, మరీ చిన్నగా కట్ చేస్తే బాగోదనేసి నేను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. మీకు చూపిస్తున్నాను కదా అలా. ఇది పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదు. ఒక అరగంట అయితే మనకి ఈ బోటీ అనేది క్లీన్ చేసుకుంటాం అయితే అయిపోతుంది. ఇలా నేను ఒక్కొక్కటిగా చిన్న చిన్న పీసుల కింద కాకుండా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొందరు ఇష్టపడరు, కొందరైతే చాలా ఇష్టంగా తింటారు. మేమైతే చాలా ఇష్టంగా తింటామండి. ఇది అసలు మామూలుగా మార్కెట్లో దొరకదు కూడా, చాలా రేరు. ముందు రోజే చెప్పుకోవాలి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవాలండి. నేను వీడియోలో మీకు చూపించడం కోసం, ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటంటే చూపించడం కోసం మార్నింగే మా తమ్ముడిని పంపించి రప్పించాను. ఇవి పేగులండి. కొందరు పొట్ట పేగులు పడేస్తారు, కానీ పొట్ట పేగులు కూడా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. మేకలో ప్రతి పార్టు టేస్టీగా ఉంటుందండి, చాలామంది వండుకొని తింటారు. తలకాయ కూర కూడా ఈసారి వండి చూపిస్తాను. ఇవి కూడా నేను ఒక అంగుళం సైజు ముక్కల కింద పేగులను కూడా నేను కట్ చేసుకున్నాను. చూసారు కదా, మొత్తం అన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాను నేను. ఇక్కడ పచ్చిమిరకాయ చెట్టు వేసానండి, దానికి పచ్చిమిరకాయలు కాసినాయి అని చెప్పాడు తమ్ముడు. సో నేను పచ్చిమిరకాయలను అయితే కట్ చేస్తున్నాను. ఈరోజు కూరకైతే ఇవి సరిపోతాయండి, ఒక 5-6 వచ్చినాయేమో. ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాము. కట్టెల పొయ్యి మీద కదండి మనది వంట. ఉల్లిపాయలు అయితే తొక్కలు ఒలిచేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద వంట ఏంటి అని అనుకుంటారు, కానీ కట్టెల పొయ్యి మీద వంట అయితేనే చాలా రుచిగా ఉంటుంది. నాకు సిమెంట్ పొయ్యి ఉందండి, కానీ అది పుల్లలో తక్కువ పడుతుంది, అందుకని ఇటుకలు పెట్టుకున్నాను. ఇటుకల పొయ్యి మీద అయితే కొంచెం ఓపెన్గా ఉండి పెద్దదాకా కూడా పడుతుంది. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు చాలా చిన్నగా ఉన్నాయి, ఎక్కువ టైం పట్టిందండి క్లీన్ చేయడానికి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. టమాటా వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇదివరకు అయితే కిరసనాయిలతో అంటించేవారు పొయ్యిని మా అమ్మమ్మ వాళ్ళు.
ఒక మేమైతే పేపర్లతో అంటించేసేవాళ్ళం. బట్ ఇప్పుడు పేపర్లో చదువుకునే అలా కాగితాలతో అంటించకూడదని గట్రా అంటారు కదా. ఆకులు ఎక్కువ దొరుకుతాయి, విలేజ్ కదండి, ఆకులు ఎక్కువ దొరుకుతాయి. మా సైడ్ ఈ వీణలు కూడా తీస్తారంటే చీపురు కట్టలు తీస్తారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఆకులు ఇవ్వండి అంటే నాకు ఇస్తారు. ఆకులు తెచ్చుకుంటాను, పొయ్యి అంటించుకోవడానికి, నీళ్ళు మంటించుకోవడానికి బాగా యూస్ అవుతుంది. ఇవి మనం బాగా శుభ్రం చేసి కడిగాం కదా, అయినా ఎక్కడో స్మెల్ ఉంటుందేమో అనిపిస్తుంది కదండి. అందుకని కొంచెం పొయ్యి మీద పెట్టి ఒక్కసారి అలా బాయిల్ అయితే బాగుంటుంది అనేసి నేను పొయ్యి మీద అయితే పెట్టాను. కొంచెం ఆ వేడికి ఆ స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది కదా. మరి ఫ్రెష్గా ఉన్నది డైరెక్ట్గా కర్రీలో వేయకుండా కొంచెం పసుపు వేసి ఒకసారి ఒక పొంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, వేసుకున్నప్పుడు కూడా మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉండదు, స్మెల్ వస్తుంది. కొందరు స్మెల్ కోసమే తినరండి, కొందరికి ఇష్టమే కానీ ఆ స్మెల్ కిట్టక తినరు. బట్ ఇలా చేసుకుంటే స్మెల్ అనేది ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే నిజంగా మళ్ళీ మళ్ళీ ఈ ఈ కర్రీనే వండించుకుని తినాలి అని అనుకుంటారు. ఇది సిటీలో కూడా దొరుకుతుందండి, కర్రీ పాయింట్లో అయితే అమ్మేస్తున్నారు. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. నేను ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటాలను అయితే కొంచెం లాస్ట్లో వేయాలి, ముందు ఉల్లిపాయలు మగ్గిపోవాలి. కుక్కర్లో కూడా వండుకుంటారండి, కుక్కర్లో వండుకున్న తొందరగా కుక్ అవుతుంది, అది కూడా రుచిగానే ఉంటుందండి. నేనైతే ఇలా కుక్కరే పొయ్యి మీద పెట్టడం ఇష్టం లేక ఇలాగే దాకలో అయితే వండుతున్నాను. మట్టి గిన్నెలు అయితే కొనుక్కోవాలండి, మట్టి దాకలో వండమని చెప్తున్నారు మా అత్తగారు వాళ్ళు. నా దగ్గర అయితే అవి లేవు, నేను బయటికి వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకోవాలి. చేపల కూర కట్ట మట్టి దాకలోనే వండేవానంట పూర్వం వాళ్ళు. నేను ఇంకా చాలా వీడియోలు తీస్తాను, మంచి మంచి వీడియోస్ వాళ్ళ చేత పూర్వకాలం వంటలు గట్ట అవన్నీ వంటలు చేపిస్తాను. మీరు ఇంకా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. విలేజ్ వీడియోస్, విలేజ్ వంటలు ఎక్కువగా అప్లోడ్ చేస్తానండి. ఇవి కాసేపు మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లిపాయ దంచుకుందాం. నేను వంట చేసే కాడ నా పక్కనే రోకలితో దంచుకుంటాం కదండి కారం, అవి రుబ్బురోలు ఉన్నాయి. నేను అవి పుల్లలు పెట్టడం వల్ల మీకు కనిపించట్లేదు. అవి ఇదివరకు మా అత్తగారు వాళ్ళు ఆ రుబ్బురోట్లోనే పప్పు రుబ్బేవారంట. అలాగే ఆ రోకలతోటి కారం దంచేవారంట. మనం అయితే కొట్టుకాడ కొనేసుకుంటాము. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇందులో పొట్ట పీకులు అనేది వేసేస్తున్నాను. సరి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకా బాగా మగ్గించుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి కొందరు పేస్ట్లో దంచేస్తారు, కొందరు అయితే కచ్చాపచ్చాగా దంచుతారు. నేనైతే కచ్చాపచ్చాగానే దంచుతున్నాను. అది మనకి తినేటప్పుడు అయితే అస్సలు తగలదండి. తొక్క కూడా తీయకండి, తొక్క తీయకుండా దంచుకున్న వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తొక్క తీయకుండానే దంచండి, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేస్తున్నాను కదండి. కారం అయితే ఇప్పుడు వేయను, ఇది మొత్తం మగ్గిపోవాలండి. ఇంకో కనిపిస్తున్నాయి కదండి దంచుకునేటివి, రుబ్బుకునేటివి, వాటితోటే మా అత్తగారు వాడేవారంట. ఇప్పుడైతే మనమైతే అవి వాడలేము, బట్ వాళ్ళకు గుర్తుగా ఇంట్లో ఆ వస్తువు అనేది ఉండాలి అనేసి నేనైతే తెచ్చి పెట్టుకున్నాను. మగ్గిపోయిందండి మనకి, ఇందులో మనం కారం వేసుకుందాం. నేనైతే కొంచెం స్పైసీగానే వండుతానండి, నాన్ వెజ్ కూరలో కారం ఎక్కువే పడుతుంది. సో మేము కారం ఎక్కువగానే తింటాం కాబట్టి పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి 3 స్పూన్లు కారం వేసాను. ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ మరీ ఎక్కువ వేసుకోవసరం లేదండి, ఎందుకంటే ఇది మనకు బాగా కుక్ అయిపోయింది. ఉడకడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అలోవెరా చెట్లు చూస్తారండి, పెద్ద టబ్బలో వేసాను నేను, అది కూడా పొయ్యి దగ్గరే పెట్టుకున్నాను. ఇది డాబా పైన అయితే పెట్టేయాలి, బాగా బరువుగా ఉందనేసి ఇక్కడే ఉంచేసాను. మంచి కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం గరం మసాలా వేద్దామండి. గరం మసాలా అంటే మటన్కి సంబంధించిన మసాలా అండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ అలా అన్ని రకాలు
ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను. అది వేసాను, అలాగే కొత్తిమీర వేసాను, కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇంకా ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, గుమ్మగుమ్మలాడే పొట్ట కర్రీ రెడీ అయిపోయింది. ఇంకెందుకంటే ఆలస్యం, వేడివేడిగా మనం వండుకొని పెట్టుకొని తింటే రుచి వేరు కదండి. చూడండి, నేనైతే తినడం స్టార్ట్ చేసేస్తున్నాను. వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకొని ఒక పక్క పచ్చిమిరపకాయ, ఒక పక్క ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటున్నానండి నేనైతే. నాకు ప్రతి దాంట్లో ఉల్లిపాయ నంచుకుంటా చాలా ఇష్టం. నాన్ వెజ్ ఐటమ్స్లో కర్రీ అయితే చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉంది. ఆ వేడికి నా కళ్ళ నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఆ పొగలకి మంచి టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ముక్క బాగా మెత్తగా కూడా ఉడికింది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. వీడియో ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. మీరు అప్పుడప్పుడు చేసి పెడతా ఉండండి. సండే రోజు అయితే మనకు కొంచెం ఫ్రీగా ఉండి చేసుకుంటానికి టైం అయితే దొరుకుద్ది.